నువ్వు చాలా అదృష్టవంతురాలివి మునమ్మ, పక్కింటి ఆమె అంది. రేపు రాత్రికి టీవీ వార్తల్లో నువ్వు కనిపిస్తావు. ఎల్లుండి న్యూస్ పేపర్ల నిండా నీ ఫోటో అచ్చవుతుంది. అది మొదటి పేజీలో రంగుల ఫోటో వస్తదక్కా, సంబరంగా చెప్పాడు మునమ్మ తమ్ముడు. ఇంతలో మండల ఆఫీసు నుండి వాహనం వచ్చింది. అందులో నుండి దిగిన లేడీ ఎండీఓ సన్నటి అంచువున్న తెల్లటి చీర ఇచ్చి, మున్నమ్మ రేపు నువ్విది కట్టుకో అంది. నాకెందుకమ్మా ఇవన్నీ అంది మునమ్మ. అట్లా అనకు, మంత్రిగారి ముందు నిలబడాలిగా, పైగా పెద్ద ప్రోగ్రాం కాస్త బాగుండాలని. దీనికి సరిపడా జాకెట్టు ఉందా అడిగింది. అవన్నీ వద్దులే మేడం, ఏదో ఒకటి వేసుకుంటాను మొహమాటపడింది. పర్వాలేదులే అని మునమ్మతో అని దాసు మునంది జాకెట్ ఒకటి తీసుకుని, రాత్రికి టౌన్లో కొత్త జాకెట్ కుట్టించి తీసుకుని రా అంటూ అటెండర్కి పురమాయించింది. ఎమ్మెల్యే మనుషులు, ఎండీఓ గారు, ఇట్లా అందరూ నీ కోసం వస్తున్నారంటే నువ్వు ఫేమసైపోయినట్టే అక్కా, తమ్ముడన్నాడు. ఆ మాటకి చిన్నగా నవ్వుకుంది మునమ్మ. ఈ హడావిడికంతా కారణం మర్నాడు ఆ మండలంలో మంత్రిగారి కార్యక్రమం ఉంది. ఆ మండలానికి ఏ మంత్రి ఇంతవరకు రాలేదు. ఇదే మొదటిసారి రావడం. ప్రభుత్వం యొక్క ఒక కొత్త పథకాన్ని మంత్రిగారు ప్రారంభించబోతున్నారు. అది మునమ్మతో మొదలు పెడుతున్నారు. అందుకే ఆమెకు పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు అంత ప్రాముఖ్యతనిచ్చి హడావిడి చేస్తున్నారు. మంత్రిగారి కార్యక్రమం అందున ప్రభుత్వ పథకం ప్రారంభ వేడుక కావడంతో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని నుండి పెద్ద కాంట్రాక్టర్ వచ్చి పెద్ద పెద్ద క్రేన్లను ఉపయోగించి పెద్ద సభా వేదిక, సాంస్కృతిక వేదిక లాంటివన్నీ సభా ప్రాంగణంలో వారం ముందు నుండి అందంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లకే 2-3 కోట్లు ఖర్చై ఉంటుందని జనాలు అంచనా వేస్తున్నారు. ఇక మండలమంతా పార్టీ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లతో అలంకరించారు. ప్రతి దాంట్లో పథకం యొక్క మొదటి లబ్ధిదారి అయిన మునమ్మ ఫోటో ప్రచురించారు. ఒక అధికారి వచ్చి ప్రారంభించబోయే పథకం గురించి వివరించి, సభా వేదిక మీద మంత్రిగారి ముందు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో చెప్పాడు. మునమ్మ మాకు మాట రానివ్వకుండా జాగ్రత్తగా మాట్లాడమ్మా అని వెళుతూ మరోసారి చెప్పి వెళ్లాడు. మంత్రిగారు ఇంకా రాలేదు. సభా ప్రాంగణమంతా పార్టీ నాయకులు మోసుకొచ్చిన జనాలతో క్రిక్కిరిసిపోయింది. ప్రభుత్వ పని తీరును ప్రశంసిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మునమ్మని వేదిక ఎదురుగా ముందు వరుసలో కూర్చోబెట్టారు. పిలవగానే వేదిక మీదకి వెళ్లడానికి వీలుగా. రైరైమంటూ పోలీస్ పైలట్ జీప్ వెనకే 10 కార్లు వచ్చి ఆగాయి. ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు కారు దగ్గరికి పరిగెత్తి వెళ్లారు. 2 పండితులు మంత్రిగారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా మేళతాళాల్తో ఆయన్ని వేదిక మీదకి ఆహ్వానించారు. అధికారులు ఆ రోజు ప్రవేశపెట్టబోయే పథకం గురించి క్లుప్తంగా వివరించాక, ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యే మైకు అందుకుని మంత్రిగారు తమ మండలానికి రావడం ఎంత శుభదినమో వివరిస్తూ ఆయన్ని పొగిడి అలసిపోయాడు. ఆ తర్వాత ఒక మహిళా నాయకురాలు మైకుని అందుకుని దానికి అతుక్కుని తమ ప్రభుత్వం మహిళలకి చేస్తున్న సేవల గురించి అరిచి చెబుతూ మధ్యలో మంత్రిగారిని పొగుడుతూ, మొక్కుతూ ఆవేశపడిపోయింది. తర్వాత చిన్న చితక నాయకులు మాట్లాడాక మంత్రిగారి వంతు వచ్చింది. మంత్రిగారు మైకు ముందుకు వచ్చి అందరికీ నమస్కారం చెప్పి, మా ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం. పేద ప్రజల కోసం ఎన్నో చేసింది, ఇంకా చేస్తుంది. మాకు ఆడపడుచులంటే చాలా గౌరవం. ఆడవారి కష్టాలు మా ప్రభుత్వం తమ కష్టాలుగా భావిస్తుంది. ఆడవారి కంట్లో కన్నీళ్లు ఉండకూడదు అన్నదే మా ప్రభుత్వ ఆశయం. అందుకే విధి వక్రీకరించిన ఆడవాళ్ల కోసం ఒక కొత్త పథకం ప్రవేశపెట్టబోతున్నాము. అదే వితంతువు పెన్షన్. చిన్న వయసులోనే విధివశాత్తు భర్తని కోల్పోయి ఆర్జించే అవకాశం కోల్పోయిన ఆడబడుచులకి అండగా నెలకి 1000 రూపాయల పెన్షన్ ఇవ్వదలుచుకున్నాము. జనాలందరూ చప్పట్లు కొట్టారు. మేము చేస్తున్న ఈ మంచి కార్యక్రమాన్ని మీ ఊరిలో ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మొట్టమొదటిసారి ఈ అదృష్టం మీ ఊరి మునమ్మకు దక్కడం ఇంకా ఆనందంగా ఉంది అన్నాడు. అందరూ మళ్లీ చప్పట్లు కొట్టారు. మునమ్మని స్టేజీ మీదకి ఆహ్వానించారు. మునమ్మ స్టేజీ మీదకి వచ్చి మంత్రిగారికి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి, ఇతర నాయకులు, అధికారులకి కలిపి నమస్కారం చేసి వినయంగా నిలబడింది.
మునమ్మని సభకి చూపిస్తూ మంత్రి, నిండా 25 లేని మునమ్మ వితంతువు కావడం దురదృష్టం. దేవుడు ఆమెకి అన్యాయం చేశాడు. కాని ఆమెని ఆదుకోవడానికి మా ప్రభుత్వం ఉంది. ప్రతి నెల ఆమెకి 1000 రూపాయలు వితంతువు పింఛను మంజూరు చేస్తున్నాము అన్నాడు. సభంతా చప్పట్లతో మారుమ్రోగింది. అధికారి ఒకరు మంత్రికి చెక్ని ఇచ్చాడు. చెక్ అందుకున్న మంత్రి స్టేజి మధ్యలో ఉన్న మునమ్మ చెంతకు వచ్చాడు. అయ్యా, ముందుగా ఒక్క 5 నిమిషాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి అభ్యర్థించింది మునమ్మ. తప్పకుండా అంటూ మునమ్మకి మైకు అందించమని చెప్పి తన సీట్లో కూర్చున్నారు మంత్రి. మంత్రిగారికి, మా ఎమ్మెల్యే గారికి, ఆఫీసర్లకి ఇంకా అందరికీ నమస్కారాలు. నాకీ వితంతువు పింఛను మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి, అది నాకు ఇవ్వడానికి ఇంత దూరం వచ్చిన మంత్రిగారికి నా ధన్యవాదాలు. అయితే ముందుగా నా గురించి కొద్దిగా చెప్పుకోవాలి. దయచేసి వినండి సార్లు. మా ఆయన పేరు శేఖర్. టాపీ మేస్త్రీగా పనిచేసేవాడు. ఈ చుట్టుపక్కల చిన్న గోడ కట్టాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ప్లాస్టర్ పని చేయాలన్నా మా ఆయన్నే పిలిచేవాళ్లు. అంత బాగా పని చేసేవాడు. ఇప్పుడు నేను ఉండే ఇల్లు కూడా మా ఆయనే కట్టాడు. ఏ ఇంజనీరు కాగితం లేకుండా ఎంత బాగా కట్టాడు. అంత మంచి పనోడు. మాకు ఒక పాప. నన్ను నా కూతుర్ని ఎంత బాగా చూసుకునేవాడో. ఏ పండక్కో పబ్బానికో కాస్త మందు తీసుకునేవాడు. అది సరదాకేగాని అలవాటు లేదు. అలాంటిది ఈ బెల్ట్ షాపుల మూలంగా మా ఇంటి పక్కనే మద్యం అమ్మడం మొదలుపెట్టారు. ఎప్పుడో సరదాకి ఒక రోజు మందు తీసుకునే మా ఆయన రోజూ సరదాగా తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇక ఆ అలవాటుని ఆపడానికి నా వల్ల కాలేదు. పోనీ బెల్ట్ షాప్ని అడ్డుకుందామంటే అది ప్రభుత్వ ఆదాయమని చెప్పారు. బెల్ట్ షాపులో స్టాకు లేకపోతే దొంగసారా మా ఊర్లో నీళ్ల ప్యాకెట్లు దొరికినంత తేలిగ్గా దొరుకుతుంది. పొరపాటున ఎవరైనా తాటి చెట్టెక్కి కల్లు గీస్తే వాడిని ఎక్సైజ్ పోలీసులు లోపలేసి కుళ్ల పొడుస్తారు. మరి దొంగ సారా మా ఊర్లో ఏరులైపారినా పట్టించుకోరు. ఆ సారా కాసే వ్యక్తి మా ఎమ్మెల్యే గారి ప్రక్కన కూర్చుంటారు. ఆయనతో పాటే కారులో వెళతారు. పాపం ఎక్సైజ్ పోలీసులు ఏం చేయగలరు? మా ఆయనకి చేస్తున్న పని మీద శ్రద్ధ తగ్గింది. ఉదయం లేచి తాగడం, ఎలక్షనప్పుడు ఫ్రీగా ఇచ్చిన టీవీ ముందు కూర్చుని కాలక్షేపం చేయడం. ఖాళీగా ఉన్న మా ఆయన్ని అప్పుడప్పుడు నాయకులు తీసుకెళ్లి వేలిముద్రలు వేయించి పనికి ఆహార పథకం బియ్యాన్ని ఒక మూట ఇచ్చి దొంగ లెక్కలకి సహకరించినందుకు ఉచితంగా మందు పోసేవారు. కూలీలకి ఇవ్వవలసిన బియ్యంని లారీకి ఎక్కించి ప్రక్క రాష్ట్రాలకి తరలించేందుకు మా ఆయన్ని వాడుకునేవారు. అలా ఆయన్ని దొంగని చేశారు మా నాయకులు. కాస్త డబ్బు, ముఖ్యంగా మందు ఉచితంగా దొరకడంతో కష్టపడి సంపాదించేదానికన్నా అదే హాయిగా ఉండేది ఆయనకి. అలాంటి దొంగపనులు లేకపోతే రేషన్ షాపులో ఇచ్చే చవక బియ్యం ఉండనే ఉంది. నెలకి సరిపడా బియ్యం తెచ్చి పడేయడం ఇంటి బాధ్యత అనుకునేవాడు. బియ్యం వండుకుని పచ్చడితో తింటున్నామో లేక నీళ్లు పోసుకుని తింటున్నామో పట్టించుకునేవాడు కాదు. ఇష్టంగా చూసుకుంటున్న నన్ను తిట్టడం, కొట్టడం మొదలుపెట్టాడు. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న కూతుర్ని కసురుకోసాగాడు. మొత్తానికి మా సంసారం నాశనమయ్యింది. ఆ రోజు ఆయన ఫుల్గా తాగి బైకు మీద ఇంటికి వస్తూ బ్యాలెన్స్ తప్పి రోడ్డు మీద పడ్డాడు. మీకా రోడ్డు గురించి చెప్పాలి. మా పంచాయతీ నుండి మండలానికి వెళ్లే మెయిన్ రోడ్డు పెద్ద పెద్ద కంకరపరిచి సంవత్సరం దాటింది. తన లబ్ధి కోసం ఇష్టారాజ్యంగా రోడ్డు వేస్తుంటే నిజాయితీగల ఆఫీసర్ అడ్డుకుంటే ఆ కాంట్రాక్టర్ అలిగి రోడ్డు పని ఆపేశాడు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా, ఎన్నిసార్లు మొరపెట్టినా దాని గురించి పట్టించుకున్నవాళ్లు లేరు. ఆ కాంట్రాక్టర్ని ఎవరు ఏమీ అనలేరు. ఎందుకంటే ఆయన కూడా మా ఎమ్మెల్యే గారి ప్రక్కన కూర్చోగలిగే నాయకుడు. ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే, మీరు వస్తున్నారని మొన్న రాత్రికి రాత్రే తారు రోడ్డు వచ్చింది సారు. మీరు ఒకసారి వచ్చి వెళ్లిపోయే మీకు తారు రోడ్డు వేశారే. సంవత్సరం నుండి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వేయలేదు. మా ఆయన అదే రోడ్డు మీద పడి కంకర తలకి కొట్టుకుని పగిలింది. విషయం తెలుసుకుని పరిగెత్తుకుని వెళ్లి ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళితే అక్కడ డాక్టర్ లేడు. నర్సులు ఏమన్నా చేద్దామంటే మందులు లేవు, సౌకర్యాలు లేవు. టౌన్కి తీసుకెళ్లదామంటే హాస్పిటల్లో ఉన్న అంబులెన్స్ మూల పడి ఉంది. నేను ఏమి చేయలేని నిస్సహాయక స్థితి.
తల నుండి వంటి నుండి రక్తం బయటకి మద్యంలా ప్రవహిస్తుంది. చూస్తుండగానే కళ్ల ముందు ఆయన కనులు మూశాడు అంటూ భోరున విలపించింది మునమ్మ. కొద్ది క్షణాలు తర్వాత తేరుకుని కన్నీళ్లు తుడుచుకుని, అయ్యా, మా ఆయన చనిపోయాడా లేక చంపబడ్డాడా అన్న ప్రశ్న నా మనసుని తోలుస్తుంది. అందుకని అది తేలే వరకు నేను ఆ పింఛను తీసుకోలేను, నన్ను క్షమించండి. మంత్రిగారు నాకోసం ఇంత దూరం వచ్చారు కాబట్టి నేను 2 మాటలు చెప్పుదామనుకుంటున్నాను, దయచేసి తప్పుగా అనుకోకుండా వినండి సార్. ఈ స్టేజ్, ఈ ఏర్పాట్లు అన్నీ చేయడానికి 2-3 కోట్లు అయ్యి ఉంటుందని అంటున్నారు. ఈ హంగామా అంతా చూస్తుంటే అయ్యే ఉంటుందని అనిపిస్తుంది. సార్, నాకు 1000 రూపాయల పింఛను ఇచ్చేందుకు ఇంత ఖర్చు పెట్టడం అవసరమా? ఇదే డబ్బుని నేరుగా మా ఊరి స్కూల్కో, మా ఆసుపత్రికో, పిల్లల వసతి గృహాలకో ఖర్చు పెట్టొచ్చుగా. మా ఊర్లో అవి ఎంత దరిద్రంగా ఉన్నాయో చూసారా? నాకు బాగా చదువుకోవాలని ఉండేది, కాని 5వ తరగతి తర్వాత మా ఊర్లో బడిలేదు. ఆడపిల్లనని నన్ను వేరే ఊరు పంపలేదు. పెళ్లి చేసుకున్నాక నేను ఈ ఊరు వచ్చాను. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ ఊర్లో అదే పరిస్థితి. చాలా ఊర్లల్లో ఇదే పరిస్థితి. సంవత్సరం నుండి కంకర రోడ్డు మీద మేము వెళ్లలేక అవస్థలు పడుతుంటే పట్టించుకోలేదు. ఖరీదైన కారులో వచ్చి గంట సేపు ఉండే మీకోసం మాత్రం రాత్రికి రాత్రే రోడ్డు వేశారు. ఇదేమీ న్యాయం చెప్పండి? మీరేమో కోట్లు కోట్లు ఇట్లా వృధాగా ఖర్చు పెడతారు, మళ్లీ ఆదాయం కోసం మద్యాన్ని ప్రోత్సహిస్తారు. పైగా మీకు ఆదాయం వస్తే చాలు, అమ్మేవాడు అధిక ధరలకి అమ్ముతున్నాడా, కల్తీ చేస్తున్నాడా అన్నది మీకు అనవసరం. సొమ్ములు మీకు చావులు మాకా మంత్రిగారు. ఇది కరెక్ట్ కాదు సారు, పెద్ద మనసుతో ఆలోచించండి. రేపు పేపర్లలో టీవీలో కనిపిస్తానని, ఫేమస్ అవుతానని మా తమ్ముళ్ళు అన్నారు. కాని మంత్రిగారి దగ్గర చెక్ తీసుకోలేదు కాబట్టి పత్రికల వాళ్లు మొదటి పేజీలో వ్రాయరేమో. పత్రికల వాళ్లకి దండం పెట్టి చెబుతున్నాను, మంత్రిగారి చేతితో నేను చెక్ తీసుకునే ఫోటో కాదు మీరు వేయాల్సింది. ఈ మునమ్మ చెప్పిన మాటలు దయచేసి మొదటి పేజీలో వ్రాసి మా ఊరి స్కూల్, ఆసుపత్రి ఫోటోలు వేయండి. అలాగే ఇంకో విన్నపం. ఈరోజు నా మాటలు పట్టుకుని రేపు ప్రతిపక్ష పార్టీ, ఇంకో పార్టీ వాళ్లు నాకు మద్దతు అన్నట్టుగా నా ఇంటి దగ్గరికి వచ్చి సందడి చేయకండి. రేపు నేను కూలీ పనికి వెళ్ళాలి. నా మాటలు ఒక పార్టీకో ఒక నాయకుడికో చెప్పటం లేదు. అన్ని పార్టీలకి, అందరి నాయకులకి, అన్ని ప్రభుత్వాలకి చెబుతున్నాను. ప్రజలకి పనికి వచ్చే పథకాలు పెట్టండి, కాని మీ ఓట్ల కోసం ప్రజలని చేతకాని వాళ్లలాగా చేసే పథకాలు పెట్టి వాళ్ల ఉసురు పోసుకోకండి చెప్పి అందరికీ దండాలు పెట్టి నిష్క్రమించింది మునమ్మ.